ఫ్రెండ్స్, ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అదే వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ డెబ్యూ. రేపు బెల్ఫాస్ట్లో ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్ స్టార్ట్ అవబోతోంది. అందరి చూపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మీదే ఉంది. అంత హైప్ క్రియేట్ అయిందంటే ఐర్లాండ్లో కూడా అతను ఒక మినీ సూపర్ స్టార్లా మారిపోయాడు. అసలు సిచ్యువేషన్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే వైభవ్కి సెపరేట్ డ్రెస్సింగ్ రూమ్ అరేంజ్ చేయాల్సి వచ్చే అవకాశం ఉందట. ఎందుకంటే ఐసీసీ, ఈసీబీ రూల్స్ ప్రకారం 16 ఇయర్స్ కంటే తక్కువ వయసున్న ప్లేయర్స్ అడల్ట్ డ్రెస్సింగ్ రూమ్ యూజ్ చేయకూడదు. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్లో కొంతమంది బెల్ఫాస్ట్కి ట్రావెల్ చేసే అవకాశం ఉందట. వైభవ్ డెబ్యూని లైవ్గా చూడటానికి వాళ్లు ప్లాన్ చేస్తున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పటికే వైభవ్ ఫాదర్ లండన్లో రాయల్స్ ఒఫీషియల్స్తో కనిపించడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు, బెల్ఫాస్ట్లోని స్టోర్మాంట్ గ్రౌండ్ కెపాసిటీ కేవలం 4200 మాత్రమే. కానీ వైభవ్ క్రేజ్ వల్ల టెంపరరీ స్టాండ్స్ ఏర్పాటు చేసి కెపాసిటీని దాదాపు 7000 వరకు పెంచే ఆలోచనలో క్రికెట్ ఐర్లాండ్ ఉందట. అయితే ఈ సిరీస్లో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. ఇండియా బార్న్ క్రికెటర్ జై ముంద్రా ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ డెబ్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. రాజస్థాన్లోని టాంక్కు చెందిన జై ముంద్రా 2021లో మాస్టర్స్ చదవడానికి ఐర్లాండ్కి వెళ్లాడు. అక్కడ క్రికెట్ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఐర్లాండ్ నేషనల్ టీం వరకు చేరుకోవడం నిజంగా ఇన్స్పైరింగ్ జర్నీ. మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జై మొదట పేస్ బౌలర్ కాదు, బ్యాటర్గా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా క్రికెట్ స్టార్ట్ చేశాడు. తర్వాత టెన్నిస్ బాల్ క్రికెట్ ద్వారా పేస్ బౌలింగ్ వైపు మారి ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ సీమర్గా ఐర్లాండ్ టీమ్ కాలప్ సంపాదించాడు. ఐర్లాండ్ స్క్వాడ్లో సెలెక్ట్ అయినప్పుడు తనకు మాటలు కూడా రాలేదని జై చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం తన చిన్నప్పటి కల అని, ఇండియా లాంటి వరల్డ్ క్లాస్ టీంపై పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా స్పెషల్ అని చెప్పాడు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒకవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇండియా తరఫున డెబ్యూ చేసే అవకాశం, మరోవైపు రాజస్థాన్ నుంచే వచ్చిన జై ముంద్రా ఐర్లాండ్ తరఫున డెబ్యూ చేసే అవకాశం. ఇద్దరి స్టోరీస్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఈ సిరీస్లో వైభవ్ డెబ్యూ చేస్తాడా, జై ముంద్రా కూడా ఐర్లాండ్ క్యాప్ అందుకుంటాడా అనేది చూడాలి. మీరు ఏ ప్లేయర్ డెబ్యూ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? వైభవ్ సూర్యవంశీనా లేక జై ముంద్రానా? కామెంట్స్లో చెప్పండి.